హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశాన్ డైలీ వ్లాగ్స్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సాయంత్రం అయ్యాక ముందుగా ఇంటిని కొంచెం సర్దుకొని కిచెన్ పనులు మొదలు పెడతాను. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనైనా చేయాలి అనిపిస్తుంది. ఈరోజు డిన్నర్లోకి చికెన్ కర్రీ, చపాతీలు చేస్తున్నాను. ముందుగా చికెన్ను ఉప్పు వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత చికెన్లో కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, లవంగాలు, ఇలాచి వేసుకొని వేయించుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకొని వేయించుకోవాలి. పసుపు వేగినాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు అందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి గోధుమ పిండిని కొంచెం మెత్తగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్క చపాతీ చేసుకుంటూ ఒక్కొక్క చపాతీని కాల్చుకున్నాను. తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏమైనా తప్పులు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ముందు ముందు నా తప్పులను సెట్ చేసుకుంటాను. ఇంకా ఇలాంటి డైలీ లైఫ్ వ్లాగ్స్ చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్.